గతంలో ఎఫ్డీఐ విషయంలో కేంద్రంలో తన ఎమ్మెల్యేలు ఎంపీలను గైర్హాజరుపరిచి కోట్ల మంది రైతులకి చిన్న వ్యాపారస్తులకి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు గారు. ఆ తర్వాత అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఈ దుర్మార్గపు పరిపాలనకు, ఈ కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే ఒక చంద్రబాబు గారు మటుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలడానికి వీల్లేదని నిస్సిగ్గుగా విప్పు జారీ చేసి మరి ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడారు. పార్లమెంట్ ఎన్నికల నుండి పంచాయతీ ఎన్నికల దాకా జరిగిన పార్టీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో పాలు నీళ్లలో కలిసిపోయి కుమ్మక్కయ్యి పని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక చారిత్రాత్మక తప్పిదం చేయబోతుంటే చంద్రబాబు గారు చూస్తూ ఊరుకున్నారు తప్ప ఏమీ చేయడం లేదంటే ఈయన చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయం కాదా అని అడుగుతున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు గారు మేలుకున్నారా? ఇప్పటికైనా ఆయన గాని ఆయన ఎమ్మెల్యేలు ఎంపీల చేత గాని రాజీనామాలు చేశారా? ఇప్పటికైనా తెలంగాణకు అనుకూలంగా తాను ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకున్నారా అంటే తీసుకోనే లేదు. కానీ బస్ యాత్రలు మటుకు చేస్తారట. ఇది ఎలా ఉందంటే హత్య చేసి ఒకరిని హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కి వెక్కి ఏడ్చినట్టు ఉంది. ఇలా పట్ట పగలే సీమాంధ్రుల గొంతు కోసి ఏ లోకం పెట్టుకొని బస్ యాత్రలు చేస్తున్నారు చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. ప్రజలు మీరు ఎందుకు రాజీనామా చేయలేదు, మీ ఎమ్మెల్యేలు ఎంపీల చేత ఎందుకు రాజీనామా చేయించలేదు అని అడిగితే ఏమని సమాధానం చెప్తారు చంద్రబాబు గారు? అసలు మీకు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎవరు అడిగిచ్చారు అని ప్రజలు నిలదీస్తే ఏమని సమాధానం చెప్తారు చంద్రబాబు గారు? చేసిందంతా చంద్రబాబు గారు చేసి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి వల్ల విభజన జరుగుతుందంటున్నారే, అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా చంద్రబాబు గారు? స్వయంగా ప్రధానమంత్రి గారే రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే మీకు ఈ రాష్ట్రానికి ఈ గతి పట్టుండేది కాదు అంటుంటే, ఇంకో వైపు తెలంగాణకి అనుకూలంగా లేఖనిచ్చింది మీరైతే రాజశేఖర రెడ్డి గారి కారణం అంటున్నారే, అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా? మీ అబద్ధాలకు ఒక హద్దంతా ఉందా చంద్రబాబు గారు? ఈ రోజు మన రాష్ట్రంలో జేఏసీ సంఘాలైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, కోట్ల మంది ప్రజలు తమ వ్యాపారాలు, తమ పనులు, తమ చదువులు మానేసుకుని, ఉద్యోగస్తులు జీతాలు మానేసుకుని వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి రోడ్ల మీదకి ఎక్కి ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు సైతం ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి వారి పనులను మానుకొని, ఇళ్లను మానుకొని ఉద్యమాలు చేస్తుంటే పదవి మత్తులో మునిగి తేలుతున్న ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులు మటుకు రోజుకొకరింట్లో చర్చలు అంటూ కూడుకొని విందులు చేసుకుంటున్నారు. హఠాత్తుగా